పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను అందించనుంది. దసరా కంటే ముందు రోజు దశల వారీగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ పలు నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరపనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరించాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ కోరారు. రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బట్టి మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని వసతులతో దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని బట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందట. నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర ఇప్పటివరకు లెవెల్స్తో సహా డిజైన్ అప్రూవ్ అయినటువంటి కొడంగల్, ఉస్నాబాద్, నల్గొండ, హుజూర్ నగర్, మంతిని, పాలేర్, ఖమ్మం, వరంగల్, ఆందోల్, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల్, కొల్లాపూర్, ములుగు, భూపాల్పల్లి, అచ్చంపేట్, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి అండ్ మధిరా అండ్ ఇంకా మిగతా అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ద పైప్ లైన్. ఇంతవరకు ఆల్రెడీ మాకు సైట్స్ వచ్చేసినాయి, వీటికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం. రేపు 11వ తారీఖు నాడు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో, ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు చేసి దీనికి నాంది పలకవలసింది కూడా మా మంత్రివర్గ సహచరులకి, శాసనసభ్యులకి, అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించకుండా పేద విద్యార్థుల కోసం తీసుకువస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటును స్వాగతించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. అనేక రెసిడెన్షియల్ స్కూళ్లు సరైన వసతులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసం పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలేదు ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం ఆషామాషి కార్యక్రమం కాదు. మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన 2వ రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్నన్నా హర్షిస్తారని అనుకుంటున్నాను. నేను మూసి మురికి కూపంకెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం, అన్ని పక్షాలను హర్షిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించి మెరుగైన విద్యను అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బదిలీలు పూర్తి చేసి స్కూళ్లలో టీచర్లు అందుబాటులో ఉంచామన్న ఆయన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు విప్లవాత్మకమైన నిర్ణయంగా పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశామని సిఎస్ శాంతికుమారి తెలిపారు. 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది. రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, అనేక రకాలుగా ప్రొఫెషనల్ గా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లకు సంబంధించి లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రేపు డిఎస్సి నోటిఫికేషన్, ఎగ్జామ్,
దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు ఇస్తా ఉన్నాం, గురుకుల నియామకాలు ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి దయచేసి ఇంతకుముందు వెంకన్న గారు చెప్పినట్టుగా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక సమాజంలో ఒక పునాది లాంటి ఈ అంశాన్ని మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తారా. ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక పారాడైమ్ ప్రోగ్రెసివ్ షిఫ్ట్ అన్నది ఈ అంశాల్లో రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాక్ త్రూ వీడియో చూసినప్పుడు నేను అమెరికాలో MBA చదువుకున్నాను. అక్కడ కాలేజ్ నాకు గుర్తొచ్చింది. చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రాజెక్టు సక్రమంగా టైం బౌండ్గా క్వాలిటేటివ్గా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయటం నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా దొరికిన ఒక గొప్ప పురస్కారం అని నేను భావిస్తున్నాను.